ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలామృతం పారాయణంలో మనం 160, 161, 162 లీలలు చెప్పుకుందాం. 160 అద్భుత వైద్యులు. స్వామివారి భక్తుడైన గోగుల మోహన్ రావు పొదలకూరులో ఉంటారు. తనకు జరిగిన లీలను ఈ విధంగా తెలియజేశారు ఆయన. అతనికి 2 మగపిల్లలు. పెద్ద పిల్లవాడికి సుమారు 10 సంవత్సరాల వయసులో ఒక విచిత్రమైన జబ్బు చేసింది. ఉన్నట్టుండి కళ్ళ నొప్పులను ఏడుస్తున్నాడు. ఎంతోమంది డాక్టర్లకు చూపించారు. అన్ని రకాల పరీక్షలు చేసి ఏ జబ్బు లేదని చెప్పారు. నెల్లూరులో ఉన్న పెద్ద డాక్టర్లు అందరూ కూడా అదే చెప్పారు. లాభం లేదని స్వామివారి దగ్గరకు వచ్చారు. చిత్రంగా ఏడుపు ఆగిపోయింది. పోనీలే అని సంతోషంగా 2 రోజులు గొలగముడిలోనే ఉండి ఇంటికి తిరిగి వెళ్ళారు. అక్కడ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు వాడు. ఏం చేయాలో పాలుపోలేదు వారికి. సరే, మద్రాసు తీసుకుని వెళ్తే అక్కడ ఆధునిక పరికరాల సహాయంతో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారని భావించి మద్రాసు శంకర నేత్రాలయానికి తీసుకుని వెళ్ళారు. మొత్తం పరీక్షలు చేసి అక్కడ కూడా ఏ జబ్బు లేదని చెప్పారు. ఇంకొకరిని అడిగితే విజయ ఆసుపత్రిలో చూపించమన్నారు. అలాగే నేను అక్కడ చూపిస్తే అక్కడ కూడా అన్ని పరీక్షలు చేసి ఇదేమైనా మానసిక వ్యాధి ఏమోనని సైకాలజిస్ట్కి చూపించమన్నారు. వారు అక్కడికి కూడా తీసుకెళ్లారు. కంటికి సంబంధించి బ్రెయిన్కి సంబంధించిన అన్ని పరీక్షలు చేశారు. జబ్బు ఏమీ లేదని చెప్పారు. పిల్లాడు మాత్రం ఏడుపు మారడం లేదు. ఏమి చేయలేని దిక్కుతోచని పరిస్థితి. భూత వైద్యులు నయం చేసే పని నువ్వు మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం నయం అవుతుంది? కాణిపాకంలో మంచి భూత వైద్యులు ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళు అని ఎవరో సలహా ఇచ్చారు. ఆ ప్రకారంగా అక్కడికి వెళ్ళారు. అతను పిల్లవాడిని చూసి నయం చేస్తాను, 30,000 ఖర్చు అవుతుంది అన్నాడు. తన దగ్గర అంత డబ్బులు లేవని అడ్వాన్స్గా 5,000 ఇచ్చి పూజలు మొదలు పెట్టమని ఇంటికి వచ్చాడు. వారం రోజులు గడిచిపోయాయి. పిల్లాడిలో ఎలాంటి మార్పు రాలేదు. స్వామివారిని గుర్తుకు తెచ్చుకొని, ఏంటి స్వామి మాకు ఈ పరీక్ష అని బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు అతని భార్యకు స్వామి కలలో కనిపించి, నా దగ్గరకు వచ్చి 21 రోజుల పాటు ఉంటే తగ్గిస్తాను అని స్వామివారు చెప్పారు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే భార్య భర్త పిల్లలిద్దరిని తీసుకుని గొలగముడిలో ఉండాలని బయలుదేరొచ్చారు. ఆశ్చర్యంగా పిల్లవాడికి ఇక్కడికి రాగానే నొప్పులు తగ్గిపోయాయి. ఏడుపు మానేశాడు. భరద్వాజ ఆశ్రమంలో రూమ్ తీసుకొని ఉన్నారు. భార్యను చిన్నపిల్లాడిని ఇంటికి పంపించి తాను అక్కడే ఉన్నాడు. అతను అక్కడే ఉంటున్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత స్వామివారు జీవించలేరు కదా, ఇప్పుడు కూడా తగ్గుతుందా అని మనసులో అతనికి సందేహం వచ్చింది. ఇతర ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఎవరో వేరే వాళ్ళు ఫోన్లో ఏదో చెబితే ఇంకో ప్రయత్నం కూడా చేశాడు. పిల్లవానికి కళ్ళు నొప్పులతో పాటుగా కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి. ఏడుపు ఎక్కువైంది. అప్పుడు ఆశ్రమంలో ఎవరో ఒకరు వచ్చి, నువ్వు గొలగముడి వచ్చింది ఎందుకు? ఎదురుగా స్వామివారిని ఉంచుకొని వేరే ప్రయత్నాలు చేసి పిల్లాడి ప్రాణాలు పోగొట్టద్దు. స్వామివారిని మించిన వైద్యులు ఈ ప్రపంచంలో వేరెవ్వరూ లేరు. శ్రద్ధతో స్వామివారి సమాధికి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఇక్కడే విశ్వాసంతో ఉండు, మీ బాబుకు బాగవుతుంది అని చెప్పాడు. అప్పుడు తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో సమాధి మందిరం చుట్టూ పొర్లు దండాలు చేశాడు. అతను ఆర్తితో ప్రార్థించాడు. అప్పుడు తిరిగి పిల్లవాడు ఏడుపు మానేశాడు. స్వామివారి వద్ద నిష్ఠతో 21 రోజులు ప్రతిరోజు 108 ప్రదక్షిణాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో గడిపాడు. పిల్లవాడికి పూర్తిగా నయమైంది. అప్పటి నుంచి తాను అత్యంత విశ్వాసంతో స్వామివారిని ఆరాధిస్తున్నాడు. మళ్ళీ ఆ బాబుకు తిరిగి ఆ సమస్య రాలేదు. చక్కగా చదువుకుంటున్నాడు. ఈ లీల ద్వారా సద్గురువు ఎడల ఎంత భక్తి విశ్వాసం కలిగి ఉండాలో స్వామివారు మనకి బోధిస్తున్నారు. మనం స్వామివారి దేహానంతర లీల ద్వారా అది తెలుసుకున్నాం కాబట్టి వారి మార్గంలో మనం కూడా పయనిద్దాం. 161వ లీల, పెళ్లి పెద్ద. స్వామివారి భక్తులైన తలుపూరు వాస్తవ్యులు వేలూరు లక్ష్మీప్రసాద్ చిన్న వయస్సు నుండి స్వామివారి ఎడల విశ్వాసంతో ఉండేవారు. ఇతను చిన్న వయసులో ఉన్నప్పుడు స్వామివారు వీళ్ళింటికి వచ్చేవారు. అప్పుడు స్వామివారితో కలిసి నిద్రించేవాడు. అతను స్వామివారికి కావలసిన ఆహార పదార్థాలు వడ్డించేవాడు.
ఒకసారి వ్యవసాయం చేయడానికి అందరూ పొగాకు వేస్తున్నారు. ప్రసాద్ కూడా స్వామివారిని అడిగి వేయాలని స్వామిని అడిగాడు. స్వామివారు వద్దు అన్నారు. అయినా అందరూ వేస్తున్నారు కదా అని అతను కూడా పొగాకు వేశాడు. ఆ సంవత్సరం చాలా నష్టం వచ్చింది. అది కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అలాగే ఇంకొకసారి ఆ ప్రాంతంలో మైకా గని తీసుకొని మైకా వ్యాపారం చేయాలని స్వామిని పర్మిషన్ అడిగాడు. స్వామివారు అనుమతించలేదు. అందులో కూడా చాలా నష్టపోయారు. వీళ్ళ బంధువులు సుగుణమ్మ కొడుకు చంద్రమోహన్ ఎప్పుడు బడికి వెళ్ళాలి, ఎక్కడ చదువుకోవాలో చెప్పారు. వాళ్ళు స్వామివారు చెప్పినట్లుగా చేశారు. ఆ అబ్బాయి చదువులో బాగా రాణించాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. లక్ష్మీప్రసాద్కు రజని అనే అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిగింది. స్వామివారు పెళ్ళి తిరువల్లూరులో చేసుకోమని చెప్పారు. వీళ్ళ మామ ఈశ్వరనాయుడు వినకుండా ఊరిలో వేణుగోపాలస్వామి గుడిలో జరిపించాడు. తర్వాత వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. తర్వాత స్వామివారు వీళ్లకు రాయించి ఇచ్చిన అదృష్ట చీటీలో 60 సంవత్సరాల వయసు లోపుగా ఒకసారి తిరువల్లూరు వెళ్ళి నిద్ర చేసి రమ్మని ఆశీర్వదించారు. లక్ష్మీప్రసాద్, రజని ఇద్దరు కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో కనిపెట్టుకుని ఉన్నారు. వాళ్ళకి 2 సంతానం, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. స్వామివారి అనుగ్రహంతో వాళ్ళ చదువులు బాగా సాగాయి. పిల్లవాడు జపాన్ దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరాడు. వీళ్ళ అమ్మాయి కాత్యాయని బీకాం 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు స్వామివారు రజనికి కలలో కనిపించి జయచంద్ర అనే అబ్బాయిని చూపించి, ఈ అబ్బాయి అయితే మన అమ్మాయికి సరిపోతాడు అని చెప్పారు. కల వచ్చిన వారం రోజులకి ఆ సంబంధం ఖాయమైంది. బాక్రాపల్లి అబ్బాయిది, ఎంటెక్ చదివాడు. ఆ పిల్లవాడికి స్వామివారు కల్లో చూపించిన ఆ సంబంధం కుదిరేలా చేశారు. జయచంద్ర మంచి బుద్ధిమంతుడు. సాయి మేధా కోచింగ్ సెంటర్ పెట్టుకుని చక్కగా ఉన్నాడు. ఆ విధంగా స్వామివారి అనుగ్రహంతో పిల్లల జీవితాలు స్థిరపడ్డాయి. నేటికి ఆ కుటుంబం అంతా స్వామివారి ఎడల అత్యంత భక్తి శ్రద్ధలతో గొలగముడి వచ్చి వెంకయ్య స్వామివారిని సేవించుకుంటుంటారు. స్వామివారిని నమ్ముకొని సేవ చేసిన కుటుంబాలకు ఏ లోటు లేకుండా స్వామివారి అనుగ్రహంతో అన్ని రకాలుగా బాగుంటుంది. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు వారిని అదే విశ్వాసంతో ఆరాధిస్తూ ఉన్నారు. ఆనాడు నిస్వార్థంగా సేవ చేసుకున్న ఫలితం ఈనాటికి వారిని కంటికి రెప్పలా కాపాడుతోంది. అందుకే సద్గురువు ఆశ్రయం జన్మ జన్మలకి రక్ష. ఇది శాస్త్ర ప్రమాణం. 162వ లీల సిద్ధ పురుషులు. పయనంపురం వెంకట సుబ్బయ్య దగ్గర దగదర్తి గ్రామంలో చాలా మంచి ఇల్లు ఒకటి కట్టించుకున్నాడు. దాని గృహప్రవేశం కూడా ఘనంగా చేశాడు. అతని దురదృష్టవశాత్తు ఆ ఇంటికి వెళ్ళిన 1 సంవత్సరం లోపు యుక్త వయసులో ఉన్న 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు చనిపోయారు. దిగులుతో వెంకట సుబ్బయ్య చిక్కి శల్యమయ్యాడు. ముసలమ్మ కూడా దిగులుతో మంచం పట్టి ప్రాణాలు కోల్పోయింది. ఇంకా వేరే దారి లేక ఆ ఇంటిని విడిచిపెట్టి జొన్నవాడ వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ఇంటిని కొంతమంది కూలీలకు అప్పచెప్పి నెలకొకసారి వచ్చి ఇల్లు చూసుకుని వెళ్తున్నాడు అతను. పొట్టుపల్లి దాయాది ద్వారా వెంకయ్య స్వామివారి గురించి తెలుసుకుని వారిని ఆ ఇల్లు బాగు చేయడానికి ఆహ్వానించాడు. స్వామివారు వీలు చూసుకుని తన సేవకులతో కలిసి వచ్చారు. స్వామివారి కోసం సున్నపు బట్టి దగ్గరకు ఎద్దుల బండి పంపారు. నోరు లేని మూగజీవులు కదయ్యా, వద్దులే, నడిచే పోదాం అని బండెక్కకుండా చలమనాయుడు వాళ్ళతో కలిసి స్వామివారు నడిచి వెళ్ళారు. ఏ సమయంలో ఎలా వెళ్ళాలో స్వామివారే నిర్ణయిస్తారు. కొంతమంది పంపిన ఎద్దుల బండ్లు, కారు మొదలైన వాహనాలు ఎక్కేవారు కాదు స్వామి. నడుచుకుంటూ వచ్చి ఆ ఇంట్లో గుండం వేశారు. 5 రోజులు అయిన తర్వాత సుబ్బయ్యను పిలిపించారు. అతన్ని అక్కడే ఉండాలి అని చెప్పారు. అతను చాలా భయపడ్డాడు. స్వామి అభయం ఇచ్చి ఉండమన్నారు. స్వామివారు కూడా వాళ్లతో పాటుగా 5 రోజులు ఉన్నారు. అప్పుడు వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. స్వామివారు నేను మళ్ళీ వస్తా అని ముదిగేడు బయలుదేరి వెళ్ళారు. వెళుతూ మీకు ఏమీ భయం లేదు, నేనున్నా అని అభయం ఇచ్చి వెళ్ళారు. స్వామివారు వెళ్ళిన మరుసటి రోజు రాత్రి సుబ్బయ్య గారి ఇంటి ప్రక్కనే ఉండే వెంకయ్య పొలంలో నీరు పెట్టి అర్ధరాత్రి ఇంటికి వస్తున్నాడు. సుబ్బయ్య ఇంటి ముందు ఒక మానవాకారం కనపడింది. దగ్గరకు వెళ్ళి చూశాడు. ఎవరో ఒక మనిషి పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు. అతన్ని పిలిచాడు, పలకలేదు. అతన్ని సమీపించి గట్టిగా అరిచాడు, అయినా పలకలేదు. కోపంతో ఎవడ్రా నువ్వు, ఈ టైంలో ఏం చేస్తున్నావు అని తిట్టి
తన దగ్గరున్న కర్ర తీసుకుని కొట్టబోయాడు. చేతులు పైకెత్తాడు. అంతే, ఇంకా ఏమైందో తెలియదు. చేతులు రెండు కట్టి వేసినట్టుగా బిగుసుకుపోయాయి. గుండెల్లో దడ వచ్చింది. పక్కనే ఉన్న గోడ మీద కుప్పకూలిపోయాడు. అప్పుడు అర్థమైంది, తప్పు చేశానని, ఎవరో మహానుభావుణ్ణి కొట్టబోయాను అని. ఆ చీకట్లో అతని వైపు చూశాడు. అతను మరెవరో కాదు, సాక్షాత్తు భగవాన్ వెంకయ్య స్వామి. గుండె జారిపోయింది అతనికి. స్వామి అంటూ బోరుని ఏడ్చాడు. తప్పు క్షమించమని ప్రాధేయపడ్డాడు. చిన్నపిల్లలు గలవాణ్ణి, చచ్చిపోయేలా ఉన్నాను, తమరే కాపాడండి, తమరని తెలియక తప్పుగా ప్రవర్తించాను అని పరిపరి విధములుగా ప్రాధేయపడ్డాడు అతను. స్వామివారు జాలిపడి తమ శక్తిని ఉపసంహరించారు. అతను సాధారణ స్థితికి వచ్చి స్వామివారి పాదాలు తాకి క్షమాపణ చెప్పాలని దగ్గరకు వచ్చాడు. కానీ వెంటనే స్వామివారు అదృశ్యమయ్యారు. మరునాడు సుబ్బయ్య ఇంట్లోకి వెళ్ళి స్వామివారిని కలుసుకుందాం అని వెళ్ళాడు. వెంకయ్య స్వామివారు రాలేదు అని చెప్పాడు సుబ్బయ్య. అతనికి ఆశ్చర్యం వేసింది. స్వామివారు గుండం వేసి ఆ ఇంటి వాళ్లకు అభయం ఇచ్చి ముదిగేడు వెళ్ళినా కూడా వారే ఈ ఇంటికి రక్షకుడిగా ఉన్నారని తెలుసుకున్నాడు అతను. 10 రోజుల తర్వాత స్వామి అక్కడికి వచ్చారు. స్వామివారి పాదాల మీద పడి తన తప్పు క్షమించమని మరీ మరీ వేడుకున్నాడు వెంకయ్య. ఈ విధంగా సిద్ధపురుషులైన వెంకయ్య స్వామి ఆ ఇంట్లో గుండం వేసి చెడును తొలగించి ఎలాంటి క్షుద్రశక్తులు ప్రవేశించకుండా వారే రక్షణగా ఉండడం కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి అమ్మినేని వెంకయ్య నాయుడు. ఇతను స్వామివారి అనుగ్రహం పొంది ఆనాటి నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాడు. మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ. ఆదినారాయణ.